ఫ్రెండ్స్, ఇది నుబియా రెడ్ మ్యాజిక్ 11 Pro Plus అండ్ ఈ ఫోన్ లో స్పెషల్ ఏంటంటే ఇది ప్రపంచంలో మొట్టమొదటి ఫోన్ పీసీ లైక్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. సో ఇది సిస్టమ్ కూడా చాలా బాగుంటది. చాలా మంది ఈ ఫోన్ మీద ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. ఇండియాకి వస్తుందని అడుగుతున్నారు. ఇండియాకి అయితే మోస్ట్లీ ఫోన్ అయితే రాదు, గ్లోబల్ గా దీన్ని లాంచ్ చేశారు అండ్ చాలా బాగుంది ఫోన్ అయితే. ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాం, మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం. బాక్స్ ఇలా వస్తుంది రెడ్ మ్యాజిక్ ది. లోపల మీకు బాక్స్ లోపల కేస్ ఇస్తున్నారు. ఫస్ట్ హార్డ్ కేస్, ఇది హార్డ్ ప్లాస్టిక్ కేస్. సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఒకటి కనిపిస్తుంది చూడొచ్చు. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ తో పాటు చార్జర్ కూడా బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. 120 వాట్ చార్జర్ ఇది అండ్ ఒక టైప్ సి కేబుల్. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్. ఇది మొబైల్ రెడ్ మ్యాజిక్ 11 Pro అండ్ ఫోన్ ఫస్ట్ చేతిలోకి తీసుకోగానే మనం ఫోన్ ఆన్ చేయగానే ఇది యానిమేషన్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడొచ్చు లిక్విడ్ మూవ్ అవుతూ ఉంది. ఇది చాలా బాగా అనిపించింది. ఇది నిజంగానే కనిపిస్తుంది మీకు. ఇది ఏదో ఫేక్ గా తీసుకొచ్చింది కాదు. లోపల అయితే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉందో దాన్ని ట్రాన్స్పరెంట్ గా చూపిస్తున్నారు మీకు. ఇది బ్యాక్ సైడ్ గ్లాస్ ఉంది కదా, ఇది ట్రాన్స్పరెంట్ గ్లాస్. లోపల లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ని రియల్ గా చూపిస్తున్నారు వీళ్ళు డిజైన్ లో భాగంగా. ఇది చాలా బాగా అనిపించింది. కాకపోతే ఇది ఓన్లీ 16 GB అబోవ్ మోడల్స్ కి వస్తుంది. 16 GB ర్యామ్ 512 GB నుంచి స్టార్ట్ అవుతుంది ఈ డిజైన్. నార్మల్ గా మీరు బేస్ మోడల్ కి వెళ్తే 12 GB ర్యామ్ తో వస్తుంది. 12 GB 256 GB ప్లేన్ బ్లాక్ తో వస్తుంది. అది కూడా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. కాకపోతే ఈ సిస్టమ్ మీకు బయట కనిపించదు అనమాట. ఓన్లీ 16 GB అండ్ అబోవ్ మోడల్స్ కే ఇదైతే వీళ్ళు తీసుకొని వచ్చారు. ఈ ఫోన్ కాస్ట్ వచ్చేసరికి చైనాలో బేస్ మోడల్ 70,000 రూపాయల దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసరికి 16 GB 512 GB మోడల్ నా దగ్గర ఉంది. ఇది వచ్చేసరికి 80,000 రూపాయల దాకా ఉంది ప్రైస్. చాలా మంది ఇది ఇండియాకి తెప్పించుకోవచ్చు అని అడుగుతారు. తెప్పించుకోవచ్చు, ఇండియాలో ఆడుకోవచ్చు అంటే తెప్పించుకోవచ్చు. కాకపోతే అంత ఆప్టిమైజేషన్ ఉండవు. గేమ్స్ లైక్ BGMI అయితే దీనిలో అంత ఆప్టిమైజేషన్ అయితే లేదు. 90 FPS లో రన్ చేస్తుంది. PUBG అనుకోండి 120 FPS లో రన్ చేస్తుంది. ఒక మీరు గ్లోబల్ గా ఉంటారు, ఇండియాలో ఉండరు, వేరే కంట్రీలో ఉంటారు అనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇండియాలో ఉండి తెప్పించుకోవడం అయితే మాత్రం అంత ఆప్టిమైజేషన్ అయితే లేవు గేమ్స్. అది కూడా మీ మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ ఫోన్ స్పెక్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే 6.85 ఇంచ్ డిస్ప్లే, 1.5K డిస్ప్లే. ఇది AMOLED స్క్రీన్, 144 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 88 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ప్రెజెంట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్లో. దీంతో పాటు ఇంకొక సపరేట్గా చిప్ ఉంటుంది, రెడ్ మ్యాజిక్ రెడ్ కోర్ R4 చిప్ అని చెప్పేసి. లైక్ ఇది సూపర్ కంప్యూటింగ్ Q2 Q3 చిప్ మీరు చూస్తుంటారు కదా, ఐక్యూలో సేమ్ అలా అనమాట. అదే పనులు చేస్తుంది. గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అట్లాంటి పనులకి ఇది ఉపయోగపడుతుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు LPDDR5T ర్యామ్ వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి UFS 4.1తో వస్తుంది. 5T అంటే ఇక్కడ టర్బో అనమాట. అంటే స్పీడ్స్ 9.6 GBps అబోవ్ ఉంటాయి. నార్మల్గా LPDDR5X చూసుకుంటే 8.5 GBps ఆ రేంజ్ లో ఉంటాయి. కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట స్పీడ్ ఈ ర్యామ్ ది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అది కూడా ఇన్ డిస్ప్లే కెమెరా. ఇక్కడ చూడొచ్చు మీకు మొత్తం స్క్రీనే కనిపిస్తుంది, ఎక్కడ కెమెరా కట్అవుట్ ఏం లేవు. అండ్ దీనిలో బ్యాటరీ వచ్చేసరికి 7500 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా 80 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. అన్ని ఉంటాయి. IR బ్లాస్ట్ ఉంది, NFC ఉంది, Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. USB టైప్ కూడా USB 3.2 తో వస్తుంది. ఎల్గాటో సపోర్ట్ కూడా చేస్తుంది. IPX8 రేటింగ్ తో వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది కానీ డస్ట్ రెసిస్టెంట్ అయితే కాదు, ఎందుకంటే దీనిలో మీకు ఫిజికల్ గా ఫ్యాన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఫిజికల్ వారీ చూద్దాం ఈ ఫోన్ ది. ఇక్కడ మీకు సైడ్ చూసారనుకోండి హోల్స్ కనిపిస్తుంటాయి, పెద్ద పెద్ద హోల్స్ కనిపిస్తుంటాయి. ఈ ఫ్యాన్ కనమాట. ఫ్యాన్ ఇంటేక్ ఎయిర్ ఒక సైడ్ నుంచి వస్తుంది, అవుట్ ఒక సైడ్ నుంచి వెళ్తుంటది. ఫ్యాన్ కూడా కనిపిస్తూ ఉంటది. బ్యాక్ సైడ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా క్లియర్ కనిపిస్తుంది. అండ్ రెడ్ మ్యాజిక్ లోగో ఉంది కదా, ఈ లోగో కూడా ఇక్కడ మీకు ఇది RGB లోగో అనమాట. ఇది కూడా కలర్ లో చేంజ్ అవుతూ ఉంటది. అండ్ సైడ్స్ కూడా మీకు ఫ్లాట్ ఉంటాయి. మీకు గేమింగ్ ట్రిగర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు టాప్ లో మీకు గేమింగ్ ట్రిగర్స్ ఉంటాయి. వీటిలో కూడా మీకు లైట్స్ అయితే ఉంటాయి, RGB లైటింగ్ అయితే ఉంటుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, పవర్ బటన్ ఉంది. అండ్ ఇక్కడ ఒక సపరేట్ గా స్విచ్ ఇచ్చారు, మ్యాజిక్ కీ అని చెప్పేసి. ఈ స్విచ్ మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మోస్ట్లీ అందరు గేమింగ్ మోడ్ కి దీన్ని యూస్ చేస్తారు. దీని గురించి నేను సెట్టింగ్స్ లో చూపిస్తాను ఆప్షన్ అయితే. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి గేమ్ మోడ్ అని చెప్పేసి ఒక బ్యాడ్జింగ్ అనిపిస్తుంది. దీనిలో కూడా మీకు లైటింగ్ అయితే వస్తుంటది, సైడ్స్ కి RGB లైటింగ్. అండ్ టాప్ లో చూడొచ్చు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. గేమింగ్ ఫోన్ అంటే 78,000 పెట్టినా గానీ వీళ్ళు గేమింగ్ ఉపయోగపడేది ఏది తీసేయలేదు. 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు గేమింగ్ లో, అది కూడా ఉంచారు, అది తీసేయలేదు. బాటమ్ లో టైప్ సి పోర్ట్ ఉంది, స్పీకర్ ఉంది. అండ్ సిమ్ ట్రే వచ్చేసరికి మీకు డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. ఫస్ట్ డిజైన్ లో వీళ్ళు మెచ్చుకోవాల్సింది ఏంటంటే గేమ్ ఎవరైతే ఆడతారో వాళ్ళకి బాగా అర్థమైంది అని చెప్పి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం పట్టుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఈ కెమెరాస్ మనకి తగులుతూ ఉంటాయి. నార్మల్ ఫోన్స్ లో అసలు కంప్లీట్ గా రిమూవ్ చేశారు. ఫ్లాట్ ఉంటుంది. మీరు పట్టుకున్నప్పుడు ఎట్లాంటి ఫీల్ అయితే ఉండదు. మీకు టచ్ అవుతూ మీకు ఇరిటేట్ చేయడం, డిస్టర్బ్ చేయడం అట్లాంటివి అయితే ఏముండవు. అది వీళ్ళు బాగా చేశారు. అండ్ ఇంకొకటి బాగా చేసింది, ఫుల్ స్క్రీన్ లో మీకు డిస్ప్లే కనిపిస్తుంటది. కెమెరాని తీసేశారు కంప్లీట్ గా, ఎందుకంటే గేమింగ్ ఫోన్ ఇది. కెమెరాస్ ఎవరు పట్టించుకోరు, కెమెరా గురించి ఆలోచించారు ఫోన్ తీసుకునే వాళ్ళు. వీళ్ళు అది మంచి పని చేశారు. ఇది మీకు స్క్రీన్ చూడొచ్చు, కంప్లీట్ ఫుల్ స్క్రీన్ ఉంటుంది. ఎక్కడ మీకు నాచ్లు ఉండి అక్కడ మీకు డిస్టర్బెన్స్ అట్లాంటివి అయితే ఏమీ లేవు. సో అది కూడా నాకు బాగా నచ్చింది. ఇంకొకటి ఫ్లాట్ డిస్ప్లే. సో గేమ్స్ లో మీకు ఫ్లాట్ డిస్ప్లేనే బాగుంటుంది. డిస్ప్లే సైజ్ కూడా 6.85 ఇంచెస్ స్క్రీన్. సో మీకు లార్జ్ డిస్ప్లే, ఇది మీ గేమ్ ఆడుతూ మంచి ఫీల్ అయితే ఉంది. ఇది
డిజైన్ పరంగానే గేమింగ్లో వీళ్ళు చూస్తుంది. అండ్ లోపల చూడొచ్చు మీరు, లోపల కూడా చాలా చేంజెస్ చేశారు. లైక్ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఫిజికల్గా మీకు కూలింగ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఫోన్ హీట్ అయింది అనుకోండి, CPU థ్రోట్ల్ అవుతుంది, ఖచ్చితంగా ల్యాగ్స్ మీరు నోటీస్ చేస్తారు. అది కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తారు వీళ్ళు. డైరెక్ట్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తీసుకెళ్లి ప్రాసెసర్కి అంటించారు. సో మీకు ఏదైతే హీట్ జనరేట్ అవుతుందో అది ఈజీగా రిమూవ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ మీకు థ్రోట్లింగ్ అట్లాంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఫోన్ మీకు కాలుతున్నట్లు అనిపిస్తుంది, మీరు గేమ్ ఆడుతున్నప్పుడు కొంచెం కాలుతున్నట్లు, ఇక్కడ నుంచి ఎయిర్ బయటకు వస్తూ ఉంటుంది. సో హీట్ అంతా బయటకు వెళ్తూ ఉంటుంది, మీకు చేతికి అది తగులుతూ ఉంటుంది. కాకపోతే లోపల మీరు గేమ్లో ఎక్కడ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నోటీస్ చేయరు. చాలా స్మూత్గా గేమ్ అయితే రన్ అవుతుంది. ఈవెన్ జైరోస్కోప్ కూడా చాలా బాగుంది, జైరో కూడా చాలా బాగా అనిపించింది నాకు దీనిలో ఆడుతున్నప్పుడు. బీజేఎంఏ అంత మంచి ఆప్టిమైజేషన్ అయితే లేదు. పబ్జీ ఆడా నేను, అండ్ లైన్కి కూడా ఇచ్చాను, వాడు ఆడాడు, వాడు కూడా బాగా అనిపించింది. వాడు కూడా నాకు జైరో బాగా అనిపించింది, ఎక్సలెంట్ ఉంది గేమింగ్ పర్ఫార్మెన్స్ అన్నాడు. బాగుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. పబ్జీ ఎందుకు ఆడానంటే 120 FPS దానిలో ఉంది, మీరు బీజీఎంఐ చూసుకుంటే 90 FPS ఉంది, అంత ఆప్టిమైజేషన్ కూడా లేదు గేమ్. పబ్జీ ఆడితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కాల్ ఆఫ్ డ్యూటీ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది, కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. జెన్షన్ ఇంపాక్ట్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. సో అన్ని గేమ్స్ ఇది సూపర్గా హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ పరంగా మాత్రం ఈ ఫోన్ డిసప్పాయింట్ చేయదు. మళ్ళీ చాలా మంది పబ్జీ ఎలా ఆడారంటారు, VPN యూస్ చేసి ఆడింది. నెక్స్ట్ మన గేమింగ్ ఫీచర్స్ అయితే చూద్దాం. ఇప్పుడు గేమ్ ఓపెన్ చేశాను నేను, ఇక్కడ చూడొచ్చు, చెప్పా కదా ఇక్కడ మీకు ఎక్కడ ఇక్కడ నాచులు కానీ ఇక్కడ పంచ్ హోల్ కానీ ఏముండవు, ప్యూర్ మాకు కంప్లీట్గా ఫుల్ స్క్రీన్లో గేమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్కి ఇట్లా స్వైప్ చేసాం అనుకోండి, మనకి ఇట్లా గేమింగ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి మనం CPU ఉంది కదా, లైక్ గేమింగ్ మోడ్ ఉంటుంది కదా, ఇక్కడ ఈకో బ్యాలెన్స్ రైజ్ అంటే ఇక్కడ గేమింగ్ మోడ్ అనమాట. ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్రైట్నెస్ ఇక్కడ నుంచి మనం తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఇక్కడ చూడొచ్చు బాగున్నాయి యానిమేషన్లో. సౌండ్ కూడా ఇక్కడ నుంచి మనం తగ్గించాలి, పెంచాలనుకుంటే ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ కంట్రోల్ కూడా చేయొచ్చు. అండ్ రైట్ సైడ్ కొన్ని కంట్రోల్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ విషయానికి వస్తే ఫస్ట్ ఇది లిక్విడ్ కూలింగ్ ఉంది కదా, సో దీన్ని మనం ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. లిక్విడ్ కూలింగ్ ఇక్కడ చూడొచ్చు, యానిమేషన్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ ఇంటర్ప్రిటేషన్ అని ఉంది, సర్కిల్ టు సెర్చ్ లాగా అనమాట. ఇది దీని మీద అన్నాం అనుకోండి, ఇప్పుడు ఏదో ఒకటి వస్తుంది. ఇది ఇక్కడ చూడొచ్చు. పైనకి వచ్చే ఫీచర్స్ గురించి మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చాం అనుకోండి, బాటంలో ఇక్కడ యాక్టివ్ మోడ్ ఉంది, ఇది బాగా అనిపించింది. సో ఇది మనం ఎన్రోల్ చేసాం అనుకోండి, మనం చిన్నగా చేసాం అనుకోండి, గేమ్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో మీరు గేమ్లో చనిపోయారు, మీరు నెక్స్ట్ గేమ్ కోసం వెయిట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఏదైనా పని చేసుకోవచ్చు, మీ ఫోన్లో ఏదైనా పని చేసుకోవచ్చు, గేమ్ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇది బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ రీఫ్రెష్ రేట్ కూడా ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత కావాలని చెప్పేసి 144, 120. సో ఇక్కడ నుంచి మనం రీఫ్రెష్ రేట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, మాక్సిమం 144 వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇన్ఫో ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు FPS ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది కూడా బ్యాటరీ పర్సెంటేజ్ ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడొచ్చు. సో ఇది ఇన్ఫో అనమాట, ఇక్కడ నుంచి మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యాన్ అదిరిపోయింది, ఫ్యాన్ ఇక్కడ నుంచి మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ రొటేషన్ లాక్, స్క్రీన్ రికార్డింగ్, టచ్ యాక్యురసీ పెంచడం, టచ్కి సపరేట్గా చిప్ ఒకటి ఇచ్చారు టచ్ రెస్పాన్స్కి. సో ఇక్కడ నుంచి మనం ఆన్ చేసుకోవచ్చు. గేమ్ ప్యాడ్ కనెక్ట్ చేసి గేమ్ ప్యాడ్కి సంబంధించి ఫీచర్స్. సో ఇవి నో కాల్స్ అంటే కాల్స్ రాకుండా బ్లాక్ చేయడం. అండ్ RGB లైటింగ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ లైటింగ్ కనిపిస్తుంది కదా మీకు, అవన్నీ ఇక్కడ నుంచి మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్కి వచ్చేస్తే ఇంకొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వాయిస్ కంట్రోల్ ఉంది. ఇది చైనా ఫోన్ కాబట్టి కొన్ని ఫీచర్స్ వాళ్ళకి వర్క్ అయితే మనకైతే వర్క్ అవ్వవు. ఈ వాయిస్ కంట్రోల్ కూడా అంతే, ఇదైతే వర్క్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి కౌంటర్. మీ స్క్రీన్ మీద మీరు కౌంటర్ పెట్టాలని పెట్టొచ్చు. ఇక్కడ కౌంటర్ వచ్చింది, ఏమైనా కిల్ కౌంట్ సంథింగ్ ఇట్లాంటివి ఏమైనా యాడ్ చేయొచ్చు అనుకుంటే ఇది ఒకటి కౌంటర్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి కార్డ్ డ్రా అసిస్టెంట్ ఉంది, ఇది కూడా అలానే ఉంది. మేబీ మనం ఇక్కడ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి, నెంబర్స్ వస్తున్నాయి. కొన్ని గేమ్స్ ఉంటాయి గేమ్ రిలేటెడ్ అనుకుంటున్నాయి. యాక్షన్ గేమ్కి సపోర్ట్ చేసేవైతే మాత్రం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, మూవ్మెంట్ వీల్ ఉంటుంది కదా, సో దాన్ని సెన్సిటివిటీ కూడా మనం అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. హై, అల్ట్రా హై అని రెండిట్లో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఫ్రీ డిస్ప్లే అంట. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియో మనం చేంజ్ చేయొచ్చు. 4:3, 16:9, 32:9. సో మీ ఇష్టం, ఏదైనా మనం చేంజ్ చేయొచ్చు. ఒకసారి మనం చేసిన తర్వాత రీస్టార్ట్ కొడితే ఆ ఎక్స్పెక్ట్ రేషియోలో గేమ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు. పోతే టచ్ పని చేయట్లా, మనం ఎక్కడైతే టచ్ చేద్దాం అనుకుంటున్నాం అక్కడైతే పని చేయట్లేదు చూడొచ్చు. ఆప్టిమైజేషన్ అయితే లేవు ఇవి. ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. పనికొచ్చే విషయాలు మాట్లాడదాం మనం. కొన్ని హ్యాకింగ్ టైప్ ఉన్నాయి అనమాట. ఇక్కడ క్రాస్ ఎయిర్ ఉంది కదా, క్రాస్ ఎయిర్ కూడా నాకు బాగా అనిపించింది. క్రాస్ ఎయిర్ మనం పెట్టుకోవచ్చు, మనం నచ్చిన క్రాస్ ఎయిర్ పెట్టుకోవచ్చు, నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. సో ఇది మీకు గేమ్ ఆడుతున్నారు అనుకోండి, గేమ్లో ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీ గేమ్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల. ఈ క్రాస్ ఎయిర్లో పెట్టేసి ఎనిమిది కొట్టేసారు అనుకోండి, పడిపోతారు. మనకు ఓన్లీ డాట్ ఉంటుంది కదా మనం గేమ్ ఆడుతున్నప్పుడు, ఈ క్రాస్ ఎయిర్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇది నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి హ్యాక్స్ టైప్ అనమాట.
కొన్ని హ్యాక్స్ అనిపించినాయి, ఇల్లీగల్. స్కౌట్ మోడ్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఎస్ అని కనిపిస్తుంది కదా, ఇది చూడండి ఇది ఏం చేస్తుంది అసలు మీకే అర్థమైపోద్ది. నిజంగానే ఇది ఇల్లీగల్ అంటారు మీరే. ఇప్పుడు నేను ఎనిమి ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు నేను స్కౌట్ మోడ్ ఎనబుల్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడొచ్చు జూమ్ అయిపోతుంది. సో ఎనిమి నాకు ఎంత పెద్దగా కనిపిస్తుందో నేను ఫైర్ చేశాను అనుకోండి డైరెక్ట్ హెడ్కే తగులుతాయి. ఇది క్లోజ్ సంగతి. అదే ఎనిమి మనకు దూరంలో ఉన్నాడు, ఇప్పుడు ఆ కొండ మీద ఉన్నాడు అనుకోండి, ఆ బ్రిడ్జ్ మీద ఉన్నాడు, ఎనిమి మనకు కనపడట్లే అసలు. జస్ట్ ఈ స్కౌట్ మోడ్ ఇట్లా ఎనబుల్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఎంత జూమ్ అయిపోయిందో, క్లియర్గా అనిపిస్తూ ఉంటాడు. సో మీరు స్ప్రే చేయొచ్చు. ఇది ఫెయిర్ గేమ్ కిందకైతే రాదు, ఎందుకంటే వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ఇట్లాంటి ఫోన్స్ వాడే వాళ్ళకి. గేమింగ్ ట్రిగర్స్ ఒక అడ్వాంటేజ్ వీళ్ళకి, గేమింగ్ ట్రిగర్స్ కూడా యూస్ చేయొచ్చు మ్యాప్ చేసుకొని, చాలాసార్లు మనం చూసాం ఇవన్నీ. అండ్ ఇంకొకటి ఇన్ఫినిక్స్ ఫోన్ మీరు చూసుంటారు, రికార్డ్ చేసి ప్లే చేస్తే గేమ్లో అది ప్లే చేస్తూ ఉంటుంది. దీనిలో కూడా ఆప్షన్ ఉంది, దీనిలో ఎన్నో చాలా పెట్టుకోవచ్చు, అవి ఒకటి కూడా కాదు. ఆప్షన్ వచ్చేసరికి మ్యాక్రో అని ఉంటుంది, ఇది మ్యాక్రో. దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఒకటి నేను రికార్డ్ చేశాను, ఇది రికార్డ్ చేస్తుంది. సో ఇది క్రౌచ్ అండ్ ఫైర్ అనమాట. ఇంకోటి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఒకటి యాడ్ చేద్దాం. స్క్రీన్ టచ్ చేశాను, ఇప్పుడు రికార్డ్ అవుతుంది. సో ఇది అయిపోయింది, రికార్డ్ ఎండ్ చేసేసా. పేరు ఇచ్చుకోవచ్చు, డ్రాప్. ఓకే రైట్. వీటిని మనం చేంజ్ చేయొచ్చు లోగోస్ని, ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు డ్రాప్ షాట్కి నేను లోగో చేంజ్ చేస్తాను, కత్తి పెట్టాను, దీనికి వచ్చేసరికి వంకాయ ఉంచుదాం. సో ఇప్పుడు ఈ రెండు డిఫరెంట్ కమాండ్స్ అనమాట. ఇది ఏం చేసిద్దో చూడండి. ఇప్పుడు నా ముందు ఎనిమి వచ్చాడు, ఇందాక డ్రాప్ షాట్ ఇది ఇచ్చాం కదా మనం, జస్ట్ ఇది మీద క్లిక్ చేస్తే చాలు, నేనేం వత్తట్లేదు, జస్ట్ నేను జైరో అడ్జస్ట్ చేస్తున్నాను అంతే. ఇది వచ్చేసరికి క్రౌచ్ అండ్ ఫైర్ అనమాట, ఈ వంకాయది. ఇది కూడా టెస్ట్ చేద్దాం, ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు అనమాట. మీరు నచ్చినది ఒకటి రికార్డ్ చేసేసి పెట్టారు అనుకోండి, మీరు జస్ట్ ట్యాప్ చేయండి, కొత్త అది ప్లే అవుతుంది. జైరో అడ్జస్ట్ చేసుకుంటే చాలన్నమాట, మీరు ట్యాప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లాంటి మనం ఒకవేళ గేమ్లో చేశారనుకోండి, ఒకసారి అకౌంట్ బ్యాన్ కూడా అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. ఇట్లాంటి ఆప్షన్స్ అయితే దీనిలో ఉన్నాయి, కొత్తగా అనిపించినవి. మిగతావన్నీ గేమింగ్ ట్రిగర్స్ కానీ, మోషన్ కంట్రోల్ కానీ, ఇవన్నీ మన ఐక్యూ ఫోన్స్ వీటిలో కానీ చూస్తూ ఉన్నాం. వాటితో పాటు ఇవి కొత్తగా అయితే యాడ్ చేశారు. సెట్టింగ్స్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కూడా చూపిస్తాను మీకు. దీనిలో సెట్టింగ్స్లోకి వెళ్ళామనుకోండి, కూలింగ్ ఫ్యాన్ ఉంది కదా, కూలింగ్ ఫ్యాన్ ఇక్కడ నుంచి మనం ఎనబుల్ చేసుకోవచ్చు. దీని సౌండ్ ఇప్పుడు వస్తుంది కదా, సూపర్ కార్, దాన్ని కూడా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇది డైనమిక్ సూపర్ కార్ పెట్టా, కూల్ కార్. ఏం వద్దని నన్ను పెట్టేయండి ప్రశాంతంగా. యాడ్ సౌండ్ ఉంది, ఇక్కడ నుంచి మీరు ఏదైనా సౌండ్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కూలింగ్ ఫ్యాన్ ఆన్ చేయగానే ఆ సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ మనం కనెక్ట్ చేసినప్పుడు ఫ్యాన్ ఆటోమేటిక్గా ఫాస్ట్గా రన్ అవుతుంది. అండ్ కాల్స్ మాట్లాడేటప్పుడు ఫ్యాన్ సౌండ్ వస్తుంటుంది కదా, అట్లాంటి టైంలో మనం ఆపేయచ్చు. నెక్స్ట్ లైట్ స్ట్రిప్ ఉంది కదా బ్యాక్ సైడ్, వాటికి కూడా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 2 లైట్స్ ఉంటాయి అనమాట మీకు. ఈ RGB లైట్, ఈ లోగో ఉంది కదా, దీనికి ఉంటుంది, ఇక్కడ ఫ్యాన్కి ఉంటుంది, అండ్ ఇక్కడ బటన్స్కి అన్నిటికీ RGB లైటింగ్ అయితే వస్తూ ఉంటుంది. మీరు ఎక్కడెక్కడ లైటింగ్ కావాలి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మోడల్ లైట్ అంటే ఇది. ఇక్కడ లైట్ కావాలంటే ఇక్కడ మీరు ఇది పెడితే ఇది ఒక్కటే వెలుగుతుంటుంది. ఒకవేళ మీరు తీసేశారనుకోండి, షోల్డర్ బటన్స్ అని కొడితే ఓన్లీ షోల్డర్ బటన్స్ దగ్గర లైట్స్ అయితే వస్తాయి, ఇది ఎలగదు. సో ఎక్కడెక్కడ మీకు లైట్లు కావాలో మీరు డీటెయిల్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 కావాలనుకుంటే ఇక్కడ మీరు 3వ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లైట్ ఏ కలర్లో కావాలో కూడా ఇక్కడ మీరు ఒక్కొక్క పనికి సెట్ చేసుకోవచ్చు. సో ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి లైట్ స్ట్రిప్కి. లిక్విడ్ కూలింగ్ సర్క్యులేషన్ అని ఉంది. సో ఇక్కడ కూడా అంతే, లిక్విడ్ కూలింగ్ కూడా మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫాస్ట్గా వెళ్ళడానికి ఉంది, అండ్ కాల్స్ మాట్లాడేటప్పుడు క్లోజ్ చేయడానికి కూడా ఉంది, ఆఫ్ చేయడానికి కూడా ఉంది. ఫ్లో రేట్ కూడా ఇక్కడ క్విక్కా స్లోనా, క్విక్ అని పెడితే క్విక్గా వెళ్తుంది, స్లోగా పెడితే స్లోగా వెళ్తుంటుంది ఇది. సో ఇక్కడ నుంచి కూడా మీరు వాటిని అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ మూడింటిని ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు కంట్రోల్ ప్యానల్, కూలింగ్ ఫ్యాన్ కానీ, లైట్ స్ట్రిప్ కానీ, అండ్ లిక్విడ్ కూలింగ్ కానీ, ఇక్కడ నుంచి మీరు వాటిని ఆన్ ఆఫ్ చేయొచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్లోనే మీకు ఫీచర్స్లో ఈ క్విక్ కీ ఉంది కదా, మ్యాజిక్ కీ, ఇది ఉందిగా, మ్యాజిక్ కీకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. ఇది మనం ప్రజెంట్ గేమ్ స్పేస్కి ఓపెన్ అండ్ ఎగ్జిట్కి ఉంది. మీరు దీన్ని కెమెరా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఇప్పుడు నేను ఇది ఎనబుల్ చేశాను అనుకోండి, గేమ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ బయటికి కావాలంటే మళ్ళీ దీన్ని బ్యాక్ కనాలి. సో దీన్ని ఇప్పుడు కెమెరాకి పెట్టామనుకోండి, ఇప్పుడు దీన్ని ఇలా అంటే కెమెరా ఓపెన్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ చేస్తే బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇట్లా మీరు దీన్ని మీకు నచ్చినట్టయితే పెట్టుకోవచ్చు. ఈ ఫోన్లో గేమింగ్ సంబంధించి విపరీతంగా ఉన్నాయి ఫీచర్స్ అయితే, చాలా బాగుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఈ ఫోన్లో. అండ్ మిగతా వాటి గురించి నేను మాట్లాడాను, ఎందుకంటే ఇప్పుడు కెమెరా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, కెమెరా ఫోన్ అయితే కాదు. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి, టెలిఫోటో లెన్స్ కూడా ఉండవు. 50 మెగాపిక్సెల్ మెయిన్, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. కొన్ని శాంపిల్స్ మీరు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ఇన్ డిస్ప్లే కెమెరా ఉంటుంది, అసలు క్వాలిటీ అంత బాగోదు అది.
కొన్ని శాంపిల్స్ ఇక్కడ కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ 8K వీడియో రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ వచ్చేసరికి 1080pలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ మెయిన్ అయితే గేమింగ్ కోసం ఇది తయారు చేసింది వీళ్ళు. అక్కడ మాత్రం ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు వీళ్ళకి. డిజైన్ పరంగా కానివ్వండి, గేమింగ్ ఫీచర్స్ పరంగా, కూలింగ్ సిస్టమ్ పరంగా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఈ ఫోన్ అయితే డిజైన్ చేశారు. అండ్ మనకు కూడా గేమింగ్ ఫోన్స్ అని తీసుకొస్తున్నారు ఇప్పుడు. కాకపోతే మనకి ఏంటంటే బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలి కాబట్టి మన బ్రాండ్స్ లైక్ OnePlus 15 కానివ్వండి, iQOO 15 కానివ్వండి, ఇవన్నీ చూస్తే మీకు అన్ని ఉంటున్నట్టు చూసుకుంటున్నారు. కెమెరా కూడా బాగుండాలి, కొంచెం గేమింగ్ కూడా కావాలి. సో అన్నిటికీ మన వాళ్ళు యూజ్ చేస్తారు. ఓన్లీ పర్టికులర్ గేమింగ్కే యూజ్ చేయరు కాబట్టి వాళ్ళు అలా వెళ్తున్నారు. మరి చూడాలి ఎవరు ఇట్లాంటి ఫోన్ తీసుకొస్తారు ఇండియాకి. ప్రజెంట్ అయితే వీళ్ళు ఇండియాకే తీసుకురారు. ఇట్లాంటి ఫోన్ కానీ ఇండియాకి వస్తే మాత్రం ప్యూర్ గేమింగ్ సెంట్రిక్ ఫోన్, గేమింగ్ మీద ఫోకస్ చేసి గేమింగ్ ఫీచర్స్ మీద ఆలోచించి మిగతా పక్క పడేసి తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీ కూడా బూస్ట్ అవుతుంది. చాలా మంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు, గేమింగ్ ఫోన్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళకి ఇట్లాంటి ఫోన్స్ చాలా అయితే హెల్ప్ అయితే. మేబీ ఒప్పో తీసుకొస్తుందేమో అనుకోండి, ఎందుకంటే ఒప్పో ఫస్ట్ తీసుకొచ్చింది మనకి ఎక్స్టర్నల్గా ఫ్యాన్ తీసుకొచ్చింది. మీరు ఒప్పో K13 టర్బో ప్రో చూస్తే మీకు ఎక్స్టర్నల్ ఫ్యాన్ ఉంటుంది కూలింగ్కి. ఇప్పుడు నుబియా వెళ్ళిపోయింది, నుబియా మ్యాక్సిమం రాదు. ROG ఫోన్స్ ఉండే ఎంతమంది ఏసూస్, అది కూడా గేమింగ్ కోసం తీసుకొచ్చేవి, అవి కూడా రావు. సో వీళ్ళందరూ రారు కాబట్టి ఉన్న ప్లేయర్స్లోనే ఎవరో ఒకరు ఇట్లాంటి ఫోన్స్ తీసుకురావాలి. అంటే మన దగ్గర అయితే మాత్రం ఇప్పుడు OnePlus గ్రూప్, OnePlus, ఒప్పో ఈ గ్రూప్ అండ్ వివో iQOO గ్రూప్ చూడాలి ఎవరు తెస్తారు ఫస్ట్. మీకు ఎలా అనిపించింది ఫోన్ నుబియా రెడ్ మ్యాజిక్ 11 Pro Plus? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా జస్ట్ మనం ఒక 10,000 దగ్గర సబ్స్క్రైబర్స్ ఉన్నాం, పెండింగ్ 5 millionకి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ వెంటనే చేసేసుకోండి. 5 million కంప్లీట్ చేద్దాం 2025 ఎండ్ అయ్యే లోపే. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కదా, అప్పటికి సెలవు, బాయ్.